వైసీపీ హయాంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు అయితే కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత పూర్తిస్థాయి సస్పెన్షన్ సమయంలో ఇచ్చిన అంత వేతనాన్ని ఇస్తున్నట్లు ప్రత్యేక జీవో జారీ చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా ఏపీ పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్గా అయితే ఆయన నియమించింది. 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతూ ఏబీ వెంకటేశ్వరరావు దీనిలో కొనసాగనున్నారు. పూర్తి స్థాయిలో ఏబీ వెంకటేశ్వరరావుకు ఇది ఊరటనిచ్చే అంశం అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నారు. సుమారుగా 4 ఏళ్ల పాటు సస్పెన్షన్లో ఉన్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వం మీద ఫిర్యాదులు చేసినా, క్యాట్లో ఎంతసేపు న్యాయ పోరాటం చేసినా ఆయనకు ఊరట దక్కలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావుకు అన్ని విధాలా ఇప్పుడు మంచి రోజులు వచ్చాయనైతే ఖచ్చితంగా కనిపిస్తోంది. ఆయనకు తాజాగా ఇచ్చిన ఈ ప్రమోషన్ ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.